హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ టాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను జైఫర్ టెస్ట్ నెట్ ఎయిర్ టాప్ గురించి చెప్తాను. ఆల్రెడీ మన టెలిగ్రామ్ అకౌంట్లో నేను గెలాక్సీ టాస్క్లో లింకులు ఇచ్చాను, అది చేసుకుంటే మళ్ళీ నేను ఇస్తాను. సో మీరు రాగానే సెఫోలియా టెస్ట్ నెట్వర్క్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెఫోలియాలో ఫండ్స్ ఉండాలి. ప్లస్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు గెట్ యువర్ టెస్ట్ టోకెన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మింట్ మీద క్లిక్ చేయండి. సెఫోలియా మీద ఈటీహెచ్, అది ఆల్రెడీ చాలాసార్లు సెఫోలియా ఈటీహెచ్ ఫెసెట్ గురించి మీరు ఎక్కడైనా క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు అనమాట. సో మింట్ మీద క్లిక్ చేయండి, ఈ టోకెన్స్ వస్తాయి. యూఎస్డిటీ కూడా అంతే. యూఎస్డిసి మాత్రం ఇక్కడ అది ఆర్క్ టెస్ట్ నెట్ మీదకి తీసుకోబోతుంది. దీని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ సైట్కి తీసుకోబోతుంది. అక్కడ మీ అడ్రస్ ఇచ్చి క్లెయిమ్ చేసుకోండి. మింట్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఈ మింట్ 3 కనిపిస్తున్నాయి కదా, ఈ 3 ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు చేస్తారా, ఒక 1 or 2 minutesకి మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మింట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే మింట్ చేశారో ఇక్కడ షీల్డ్ మీద క్లిక్ చేయండి. షీల్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు 25% పెట్టుకొని ఇక్కడ ఇది టిక్ చేసుకోండి, ఇంక్లూడింగ్ షీల్డ్ ఫీజ్ అని కన్ఫర్మ్ చేసేయండి. సో షీల్డ్ కూడా అంతేను. మీరు ఒక 50 చేశాను అనుకోండి, దాంట్లో ఒక 10% ఇలాగ 10 పెట్టేసి కన్ఫర్మ్ చేసి షీల్డ్. సో ఆ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత షీల్డ్ అన్షీల్డ్ ప్రతి వ్యాలెట్కి చేసుకోండి అనమాట. ఇక్కడ వచ్చేసి యూఎస్డిటీ కూడా అంతేను. ఇప్పుడు మనకి మింట్ వస్తుంది కదా, అన్ని టెస్ట్ నెట్ అని ఎటువంటి ఏమి లేదు. సో యూఎస్డిసి కూడా అలాగే చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ స్వాప్ చేసుకోవచ్చు, ఈల్డ్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద స్వాప్ చేసుకోండి, స్వాప్ మీద క్లిక్ చేసుకోండి, స్వాప్ మీదకి వచ్చేస్తుంది అనమాట. స్వాప్ చేసుకోవచ్చు మీరు ఒక కాయిన్ నుంచి ఇంకొక కాయిన్కి. ఒకవేళ మీకు మింట్ వస్తే యూఎస్డిసి లేకపోతే యూఎస్డిసిలోకి స్వాప్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ మోడ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అమౌంట్ ఇచ్చుకోండి, ఇక్కడ అమౌంట్ ఇచ్చుకొని రివ్యూ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఈల్డ్ అంటే ఏం లేదు, దీని మీద ఈల్డ్స్ అన్ని క్లిక్ చేస్తే మీకు ఈల్డ్ కూడా వస్తుంది. సంథింగ్ ఏదైనా దాంట్లో మన అమౌంట్ని పెట్టేసి అన్ని టెస్ట్ పెట్టాను. సో ఏదో ఒకటి ఇక్కడ ఈ డెఫీని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని అసెట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసేసి దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకోండి. అసెట్ వచ్చేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మై ఎలిజిబుల్ అసెట్స్ అని చెప్పేసి ఇది ఇచ్చేసి టిక్ చేయండి. టిక్ చేసేసి ఇక్కడ మీరు ఏదో ఒక సైట్లో డిపాజిట్ చేసుకోండి. అన్ని టెస్ట్ నెట్ మీదే ఉంటాయి ఈల్డ్ అంటే అదేను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెండ్ టు అని చెప్పి మీ అడ్రస్ ఇచ్చుకోండి. ఇక్కడ యాడ్ రిసిపియంట్ కింద. సో అమౌంట్ సెండ్, ఇప్పుడు నాకు ఇక్కడ 78 ఉంది కదా, ఇక్కడ 10 ఇచ్చేసేసి యాడ్ రిసిపియంట్ మీది ఏదో ఒక వేరే వ్యాలెట్ ఇచ్చుకోండి, ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేను ఇవి. సో డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్ చేస్తానండి, డైలీ మింట్ చేసుకుంటూ ఉండండి, అన్ని ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఫండింగ్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా తెలియదు కానీ, సో వీళ్ళు ఆల్రెడీ గెలాక్సీ టాస్క్లు ఉన్నాయి, ఇది ఉంది టెస్ట్ నెట్ 1 or 2 ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉందాం. ఈరోజు ఇది చేస్తే నెక్స్ట్ డే ఇది చేసుకోండి. ఈ 3 ఆప్షన్స్ ట్రై చేయండి. నెక్స్ట్ డే 3 ఆప్షన్స్ ట్రై చేయండి. షీల్డ్ అన్షీల్డ్ మొత్తం 5 ట్రాన్సాక్షన్స్ ఒక్కో దాంట్లో చేసుకుంటూ ఉండండి. గెలాక్సీ 1 time కాబట్టి 1 time చేసేసుకొని వదిలేసేయండి. సో ఇదేను. వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.